సిలువలో యేసు ప్రభు చనిపోయింది చేతకాక కాదు. సిలువ మీద యేసు ప్రభు చనిపోయింది ఏం చేయలేక కాదు. సిలువ మీద యేసు ప్రభు చనిపోయింది దిగి రాక కాదు. ఈ రోజున చాలామంది అదే సవాల్ చేస్తున్నారు, యేసు ప్రభు ఎందుకు సిలువ మీద చనిపోవాలండి? క్రిస్టియానిటీలో ఏంటండి బ్లడ్ ఏంటి, ఈ రక్తం ఏంటి, మరణం ఏంటి, చావేంటి? మేమేదో శుభం అని చెప్పి ఏదో విందామని వెళ్తే ఈ మరణాల గురించి, రక్తాల గురించి, సిలువల గురించి ఎందుకు మాట్లాడతారు అక్కడ? ఎస్, అవి మాట్లాడాలి, అక్కడే నీకు రక్షణ ఉంది. హల్లెలూయా. క్రీస్తు ప్రభు నీ కొరకు సబ్స్టిట్యూట్గా సిలువ మీద చనిపోయారు. వాస్తవానికి ఆయన ఉండాల్సిన ప్రాంతం అది కాదు. ఆయన సిలువ మీద మరణించాల్సిన ఆ పరిస్థితి ఆయనకి లేదు. కారణం, ఈ లోకంలో పరిశుద్ధుడు అంటే ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు అని లేఖనాలు సెలవిచ్చాయి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఆయన పాపుల్లో చేరలేదు. ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆకాశ మండలం కంటే ఇంకా ఇంకా హెచ్చైన దేవుడు ఆయన. అలాంటి వానిలో ఏ ఒక్కరు పాపాన్ని వెతకలేదు. పాపాన్ని వెతికినా ఆయనలో పాపం కనబడలేదు. పాపరహితుడైన దేవుడు పాపుల మీద మన కోసం సిలువ మీద మరణించాల్సి వచ్చింది. తన రక్తాన్ని మన కోసం చిందించాడు. దారదారులుగానే చిందిన రక్తార్పణలో నీకు నాకు సంపూర్ణంగా విమోచన ఇవ్వాలని యేసు ప్రభుని ఎవరైతే సరిగ్గా ఆహ్వానించారో, యేసు ప్రభుని ఎవరైతే తమ హృదయాల్లో చేర్చుకున్నారో వారు పొందుకున్నది సంపూర్ణ విమోచనే కానీ సగం సగం విమోచన కాదు. సమస్తము చెల్లించాను అని యేసు ప్రభు సిలువ మీద తన యొక్క 6వ మాటగా ప్రకటించారు, ఇట్ ఈస్ ఫినిష్డ్.